వెల్కమ్ టు అవర్ ఛానల్ మైక్ అండ్ విత్ రింగు సైజుల షోకు స్వాగతం. తెలంగాణ నేల పరిమళాన్ని తన గానంతో పలికిస్తూ పల్లె జీవన సౌందర్యాన్ని తన స్వరంలో నింపుకున్న జానపద గాయని. తన మధురమైన గాత్రంతో ఎన్నో వేదికలపైన ప్రేక్షకులను అలరించిన ఈమె జానపద కళా సంపదను భావి తరాలకు చేరవేయాలనే తపనతోటి నిరంతరం శ్రమిస్తుంది. పాటను కేవలం వినోదంగా కాకుండా ప్రజల జీవన విధానానికి అద్దం పట్టి సాధనంగా మలుచుకున్న అరుణ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారితో మనం ఇంటర్వ్యూ తీసుకుందాం. అరుణ గారు నమస్కారం. నమస్కారం సార్. అడగగానే ఇంటర్వ్యూకి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలమ్మా. మీ పాటలు చాలా చోట్ల వింటున్నాం, యూట్యూబ్ ఛానల్లో చాలా పాటలు వింటున్నాం. మీరు కనీసం ఇట్లా పుస్తకం చూసుకోకుండా అనేక పాటలు పాడతారు, అట్లా నాలుకల మీదనే అవలీలగా పాడతారు. సో మనం ఇంటర్వ్యూలోకి పోయే ముందు మీకు కొంచెం బాగా ఇష్టమైంది, మీకు పేరు తెచ్చిన పాట ఒక పాటతోనే స్టార్ట్ చేద్దాం. అమ్మ దుర్గమ్మో తల్లి దుర్గమ్మో కరణించు బెజవాడ కనక దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మో తల్లి దుర్గమ్మో కరణించు బెజవాడ కనక దుర్గమ్మ. తల్లి దుర్గమ్మో కరుణించు బెజవాడ కనక దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మో తల్లి దుర్గమ్మో కరుణించు బెజవాడ కనక దుర్గమ్మ. దుర్గమ్మ అమ్మ దుర్గమ్మో తల్లి దుర్గమ్మో కరణించు బెజవాడ కనక దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మో తల్లి దుర్గమ్మో కరణించు బెజవాడ కనక దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మో తల్లి దుర్గమ్మో కరుణించు బెజవాడ కనక దుర్గమ్మ. వేడి కొండల పైన నువ్వుంటివమ్మో వేడి కొండల కింద మేముంటివమ్మా. ఏడు కొండల పైన నువ్వుంటివమ్మో వేడు కొండల కింద మేముంటివమ్మా. ఏడు కొండల పైన నువ్వున్నవమ్మా ఏడు కొండల కింద మేముంటివమ్మా. ఏడు కొండల పైన నువ్వున్నవమ్మా ఏడు కొండల కింద మేముంటివమ్మా. అమ్మ దుర్గమ్మో తల్లి దుర్గమ్మో కరణించు బెజవాడ కనక దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మో తల్లి దుర్గమ్మో కరణించు బెజవాడ కనక దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మో తల్లి దుర్గమ్మో కరుణించు బెజవాడ కనక దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మో తల్లి దుర్గమ్మో కరుణించు బెజవాడ కనక దుర్గమ్మ. చాలా బాగుందమ్మా. కనకదుర్గను మొట్టమొదట తలుచుకున్నాం, పాడుతున్నాం. నాకు దేవుడు అంటే ఇష్టం సార్. ఓకే, బోనాల సాంగ్ ఇది. ఆహా. ఇట్లా బోనాల సాంగ్ కాబట్టి ఫస్ట్ మొట్టమొదట కనకదుర్గమ్మ బోనాల టైంలో మమ్మల్ని అందరినీ కరుణించమ్మా అంటూ పాడుకునేటప్పుడు ఒక అద్భుతమైన పాట, చాలా చక్కటి పాట. అయితే అమ్మ, ఇప్పుడు నీకు పాటలు పాడాలనే తపన అసలు ఎప్పటి నుంచి వచ్చింది అనేది ఒకటి అనుకుంటే, ఏ ఊరు మీది, ఏం సంగతి ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం మీ పేరుతో సహా. నాది రంగారెడ్డి జిల్లా కడతాల్ మండల్ ఎక్కువపల్లి గ్రామం. నాకు పాటలు పాడాలని చిన్నప్పటి నుంచి. అమ్మ నాన్న పేరు? అమ్మ నాన్న పేరు, అమ్మ పేరు లక్ష్మమ్మ. అమ్మ కూడా చాలా పాడుతుంది పాటలు. నాన్న పేరు సత్తయ్య. నాన్న పాడతాడా? నాన్న పాడాడు. నాన్న పాడు. ఓకే. అయితే మనం ఇప్పుడు నువ్వు ఏ వయసులో పాటలు పాడడం స్టార్ట్ చేసినావు? నాకు చిన్నప్పటి నుంచి అమ్మ పాడేది పాట. చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు ఒక నెల 6 సంవత్సరాలప్పుడు 12 సంవత్సరాలు చదువుకున్నావు అమ్మాయి? చదువులేదు సార్. అక్కడ 12 సంవత్సరాలప్పుడు పాటలు పాడడం నేర్చుకున్నావు. ఎట్లా నీకు ఎట్లా అభినయి? అమ్మ పాడుతుందనే పాడుతుంది. అమ్మ పాడుతుంటే నాకు చదువు బడికి అనేది పోలేదు సార్. నేను పోక అమ్మెంపటి పని కోతుంటే అమ్మ ఇంకా కూర్చోడానికి. ఏం పని చేసేది అమ్మ? వర్షను కలవాలు, వరి కోతలు పనులు చేసేది, మట్టి పనులకు పోయేది. అమ్మెంట పోతుంటే అమ్మ ఆ పనిలో అమ్మ పాట పాడుతుంటే నాకు పాడాలనే ఇష్టం కలిగింది. ఏం పాటలు పాడేదమ్మా అమ్మ? ఇక మట్టి పని పాటలే పాడేది. ఏదొక్క పాట మట్టి పని పాట అమ్మ పాడే పాట. నల్ల జీరా మీద నాదొక్క మనసో సిట్టు సీలేడు పెట్ట. నల్ల జీరా మీద నాదొక్క మనసో సిట్టు సీలేడు పెట్ట. ఎన్నడెరిగా పోతి లక్ష్మమ్మ గుణమో వాగిపోతుంది అగ్గు పెట్ట. వెన్నడెరిగా పోతి లక్ష్మమ్మ గుణమో వాగిపోతుంది అగ్గు పెట్ట. పచ్చ జీరా మీద నాదొక్క మనసు సిట్టు సీలేడు పెట్ట. నల్ల జీరా మీద నాదొక్క మనసు సిగ్గు సీలేడు పెట్ట. నల్ల జీరా మీద నాదొక్క మనసు సిగ్గు సీలేడు పెట్ట. నేనెన్నడరిగానే లక్ష్మమ్మ గుణమో వాగిపోతుంది అగ్గి పెట్ట. పచ్చ జీరా మీద నాదొక్క మనసో సిట్టు సీలేడు పెట్ట. పచ్చ జీరా మీద నాదొక్క మనసో సిట్టు సీలేడు పెట్ట. ఎన్నడెరిగా పోతి సుధరాని గుణమో వాగిపోతుంది అగ్గు పెట్ట. ఎన్నడెరిగా పోతి సుధరాని గుణమో వాగిపోతుంది అగ్గి పెట్ట. పచ్చ జీరా మీద నాదొక్క మనసు సిగ్గు సీలేడు పెట్ట. పచ్చ జీరా మీద నాదొక్క మనసు సిట్టు సీలేడు పెట్ట. నేనెన్నడెరుగానే
నల్ల జీరా మీద నాదొక్క మనసో సిట్టు సీలేడు పెట్ట నల్ల జీరా మీద నాదొక్క మనసో సిట్టు సీలేడు పెట్ట ఎన్నడెరిగా పోతే యాదమ్మ గుణమో వాగిపోతుంది అగ్గిపెట్ట ఎన్నడెరిగా పోతే యాదమ్మ గుణమో వాగిపోతుంది అగ్గిపెట్ట నల్ల జీరా మీద నాదొక్క మనసు సిక్కు సీలేడు పెట్ట నల్ల జీరా మీద నాదొక్క మనసు సిక్కు సీలేడు పెట్ట నేనెన్నడెరగానైతే యాదమ్మ గుణమో వాగిపోతుంది అగ్గిపెట్ట నేనెన్నడెరగానైతే యాదమ్మ గుణమో వాగిపోతుంది అగ్గిపెట్ట అట్లా వాడేది. అంటే నల్ల జీరా మీద ఏందది? నాదొక్క మనసు. నల్ల జీరా అంటే అబ్బాయి పాడే పాట ఇదా? అబ్బాయి వాడేది కానీ వర్షం నాడుతుంటే అందరు వర్షకున్నోళ్ళు వదిన మర్దాన్లు వర్షకున్నోళ్ళని తిట్లు ఇట రాకుండా ఇట్లా సిగరెట్ పెట్టి అగ్గి పెట్టు అని వచ్చింది. అంటే నాది ఆగిపోతుంది, సిగరెట్ పెట్టు అగ్గి పెట్టు అన్నట్టు. చాలా అద్భుతంగా ఉందమ్మా. అమ్మ సాహిత్యం చాలా గొప్పది. లక్ష్మమ్మన అమ్మ పేరు? అమ్మమ్మ లక్ష్మమ్మ. మీరు ఎక్కడున్నా కూడా చల్లగా ఉండాలి. మంచి పాటలు నీ బిడ్డకి నేర్పించారు. ఖచ్చితంగా అద్భుతమైన పాటలు నేర్పారు. సరే, అమ్మ పాడిన పాటలు పాడినాం. నువ్వు 12 సంవత్సరాలప్పుడు పాట పాడినావు కదా, మొట్టమొదట నువ్వు పాడిన పాటను ఏమైనా గుర్తుందా? ఏం పాట పాడినావు అప్పుడు? 12 సంవత్సరాలు అంటే నాకు తెలిసి అప్పుడే జ్ఞానం వస్తుంది. అమ్మ వాడుతుండే బయటికి వెళ్ళి అమ్మ ఊర్లో బతుకమ్మలు ఆడవనికి పోతుంటే పండుగలప్పుడు దసరా పండుగ వస్తే బాగా మాకు 10 రోజుల ముందే పండుగ చేసుకుంటాం. అంతే. ఇక 9 రోజుల పాటు ఆడొచ్చి ఆడరాక పోయినా కూడా వాళ్ళు నూకేసినా కూడా అలా ఎంపటి పోయి ఆడి పాటల కోసం పోయి ఆట కోసం కాకుండా ఇప్పుడు ఆ పాటలు లేవు కదా, పాడేటి లేవు. డీజేలు పెట్టి ఎగరడమే ఇప్పుడు అంతా. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో తప్ప ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా పాటలు పాడేది లేదు. ఇక పోయి డీజేలు పెట్టాలి, అలా పిన్ను పెట్టాలి, ఎగరాలి. అంటే ఆ యొక్క సంస్కృతి సంప్రదాయం ఇంకా పోతా ఉంది. అయినా మీరు ఆనాటి చిన్నప్పుడు మొదట మీరు పాడిన పాట మొదట అమ్మ వాడుతూనే నేర్చుకున్నా. ఏమే మధ్యాహ్నమా ఎండల కూసున్నవు, ఏమే మధ్యాహ్నమా ఎండల కూసున్నవు, గుడుగుడి మధ్యాహ్నమా గుండెల మంతున్నది, గుడుగుడి మధ్యాహ్నమా గుండెల మంతున్నది. ఏమే మధ్యాహ్నమా ఎండల కూసున్నవు, ఏమే మధ్యాహ్నమా ఎండల కూసున్నవు, గుడుగుడు మధ్యాహ్నమా గుండెల మంతున్నది, గుడుగుడు మధ్యాహ్నమా గుండెల మంతున్నది. పాలో పలోయమ్మ పాలులమ్మ నేను పోతే, పాలో పలోయమ్మ పాలులమ్మ నేను పోతే, పాలులమ్మ నీయడే నన్ను ఓ నీయడే, పాలులమ్మ నీయడే నన్ను ఓ నీయడే. ఏం పాలో పలోయమ్మ పాలమ్మ నేను పోతే, పాలో పలోయమ్మ పాలమ్మ నేను పోతే, పాలమ్మ నీయడే నన్ను ఓ నివ్వడే, పాలమ్మ నీయడే నన్ను ఓ నివ్వడే. సల్లో సల్లోయమ్మ సల్లలమ్మ నేను పోతే, సల్లో సల్లోయమ్మ సల్లలమ్మ నేను పోతే, సల్లలమ్మ నీయడే నన్ను ఓ నీయడే, సల్లలమ్మ నీయడే నన్ను ఓ నీయడే. సల్లో సల్లోయమ్మ సల్లమ్మ నేను పోతే, సల్లో సల్లోయమ్మ సల్లమ్మ నేను పోతే, సల్లమ్మ నీయడే నన్ను ఓ నివ్వడే, సల్లమ్మ నివ్వడే నన్ను ఓ నివ్వడే. పెరుగో పెరుగోయమ్మ పెరుగులమ్మ నేను పోతే, పెరుగో పెరుగోయమ్మ పెరుగులమ్మ నేను పోతే, పెరుగులమ్మ నీయడే నన్ను ఓ నీయడే, పెరుగులమ్మ నీయడే నన్ను ఓ. ఏమే మధ్యాహ్నం ఏమే మధ్యాహ్నం ఎండల కూసున్నవు, ఏమే మధ్యాహ్నమా ఎండల కూసున్నవు, గుడుగుడు మధ్యాహ్నమా గుండెల మత్తున్నది, గుడుగుడు మధ్యాహ్నమా గుండెల మత్తి. ఎన్నో ఎన్నో యమ్మ ఎన్నలమ్మ నేను పోతే, ఎన్నో ఎన్నో యమ్మ ఎన్నలమ్మ నేను పోతే, ఎన్నలమ్మ నీయడే నన్ను ఓ నీయడే, ఎన్నలమ్మ నీయడే నన్ను ఓ నీయడే. ఏమే మధ్యాహ్నమా ఎండల కూసున్నవు, ఏమే మధ్యాహ్నమా ఎండల కూసున్నవు, గుడుగుడు మధ్యాహ్నమా గుండెల మత్తున్నది, గుడుగుడు మధ్యాహ్నమా గుండెల మత్తున్నది. ఇది బతుకమ్మ కాడ పాడేదా అప్పుడు? బతుకమ్మ కాడ ఎగురటకం ఇది ఎగురుకుంటూ పాడేదన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. అమ్మ వాడితే ఒక 100 మంది దాకా పాట పాడాలి లక్ష్మమ్మ నువ్వు చెప్పాలి అనేది. మా ఊర్లో అమ్మ వాళ్ళ ఊర్లో బాపనోళ్ళ ఆకిళ్ళు అని ఉంది. ఏ ఊరు మీద అమ్మ వాళ్ళ ఊరు? మల్లెపల్లి. మల్లెపల్లి. ఓకే. మల్లెపల్లి బతుకమ్మలాట మా అమ్మ పోతేనే పాట ఆడ. లక్ష్మమ్మ గారు పోతేనే పాట. వాళ్ళ నామ రాలేదు, రావాలి వనలక్ష్యం వస్తేనే అప్పుడు ఆట స్టార్ట్ అయితే షురు అవుతుంది. అప్పటిదాకా నిలబడి చూసుడే. పోయి సైలెంట్ పక్క నిలబడ్డా కూడా వచ్చిందని చుట్టుముట్టు ఎత్తికి గుంజి పాట స్టార్ట్ చేసేది. సూపర్ అమ్మ. నేనేమంటున్నానంటే అమ్మ పాడుతుంది, నువ్వు కూడా పాడినావు. ఆ మల్లెపిల్లలనే పాడుకుంటూ ఉన్నారు ఇన్ని రోజులు. మరి ఇంక నువ్వు బయటకు వచ్చి పాడిన ఎప్పుడు పాడినావు? బయటకు వచ్చి
బయటకు వచ్చి మామూలుగా స్టేజ్ మీదనో లేదా ఇంకో ఊర్లోనో ఇంకో ఒక 1000 మంది 10 మంది ఇప్పుడు చెప్పినావు కదా, అంటే అప్పుడు ఎప్పుడు పాడినావు? అమ్మ లేకుండా, అమ్మ లేకుండా బయట ఫ్రెండ్స్ తో పాటు నార్మల్ గా పాడుకునేది. కానీ ఫ్రెండ్స్ తో పాటు ఏం పాటలు పాడేది? ఈ ఎన్నాడి రానోడు వన్నొచ్చినాడే జాలి మైలాలి, వన్నొచ్చినాడే జాలి మైలాలి, వెన్నాడి రానోడు వన్నొచ్చినాడే జాలి మైలాలి, వన్నొచ్చినాడే జాలి మైలాలి, కాలు కూలీలిచ్చి కన్నీరు తీసి జాలి మైలాలి, కన్నీరు తీసి జాలి మైలాలి, చేతి కూలీలిచ్చి శైవార తీసే జాలి మైలాలు, శైవార చూసే జాలి మైలాలు, మైలాలు కూసుందురామన్న కురుసి పీటల్లో జాలి మైలాలు, కురుసి పీటల్లో జాజి మైలాలి, తిందురావన్నయ్య తిందురావయ్య జాజి మైలాలి, తిందురావయ్య జాజి మైలాలి, ఏమేమి కూరళ్ళు చేసినవు సెల్లా జాజి మైలాలి, చేసినవు సెల్లా జాలి మైలాలి, కాకరికాయల్ల కంది పప్పేసి జాజి మైలాలి, కంది పప్పేసి జాజి మైలాలి, వసమోటి కూరల్లో నీ నల్లనమ్మో జాజి మైలాలి, నీ నల్లనమ్మో జాజి మైలాలి, చాలా బాగుందమ్మా, చాలా నిజంగా కూడా. అంటే వంట మీద పాట, అంటే ఏ కూర అయితే బాగుంటది, ఏ కూర అత్తగారింటికి పోతే అనేది ఒక ఫ్రెండ్స్ తో పాటు పోయిన వాళ్ళ పరిస్థితులు చూసుకుంటా తను అన్న వస్తే ఏడుస్తుండు అంటే ఈ రకంగా పాట ఇట్లా పాడుకుంటే. మీ ఫ్రెండ్స్ పేర్లు ఎవరమ్మా? మీ ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా ఉన్నారన్నది ఎవరెవరు? మీ పేర్లు, మీ ఫ్రెండ్స్ పేర్లు? ఒక ఆమె పేరు అబ్బమ్మ, అబ్బమ్మ, సువర్ణ, సువర్ణ, మంగ, మంగ. అబ్బమ్మ, సువర్ణ, మంగ. బాగున్నారా? అందరూ బాగుంటారా అనుకుంటున్నా. చాలా చక్కగా పాడుతుంది మీ ఫ్రెండ్ పాటలు అన్నీ కూడా. అయితే ఇక్కడ నువ్వు వచ్చినావు, మీ ఫ్రెండ్స్తో తిరుగుతూ పాటలు పాడుతున్నావు కదమ్మా. మరి ఇంట్లో అమ్మ అంటే పాటలు పాడుతుంది, నువ్వు కూడా పాటలు పాడుతావు, ఇష్టం. మరి నాన్న ఏమనలేదు? అసలు ఎంతమంది మీ కుటుంబం అంతా? నాన్న 2 తమ్ముళ్ళు, నేను ఒక్కదాన్ని. ఇంకా బాబాయిలు వాళ్ళు చాలా మంది ఫ్యామిలీ. కానీ మా అమ్మ కడుపులో నేను 2 తమ్ముళ్ళు, నేను వాళ్ళకి పెళ్ళిళ్ళని వాళ్ళు మాడదాన్లు. అంటే పెద్ద కుటుంబం ఇది, చిన్నదేం కాదు. అబ్బో లక్ష్మమ్మ గారు గొప్పతనం, చాలా గొప్ప మీరు. ఓకే, పెద్ద కుటుంబం. సో వాళ్ళందరూ పాడతారా? గేమ్ ఏం పాడరు, చిన్న మరదలు సపోర్టింగ్ వస్తుంది, ఇట్లా కోరస్ కూడా ఉంటాయి. మరదలు అంటే బయట నుంచి వచ్చిన అమ్మాయి, మీ కుటుంబం. మా కుటుంబం అంటే అమ్మ నేను వాడేది అంతే అంతే. నాన్నకేం రావు పాటలు, నాన్నకు పాటలు రావు. అయినా పాడుతుంటే మిమ్మల్ని సపోర్ట్ చేసేదా? అప్పుడు సపోర్ట్ చేసేది నాన్న లేడు, నాన్న అనిపోయిండు. సరే, లేట్ చనిపోయిండు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? నాన్న అనిపోయి 7-8 ఏళ్ళు అవుతుంది. ఓకే, మీ నాన్నగారు ఆత్మశాంతి కలగాలి ఖచ్చితంగా. అయితే నాన్న కూడా ఏమనకపోయేది, మీరు ఏమనకపోయేది, ఏ విషయాలనైనా కానీ పోదని. మరి నువ్వు చదువుకోవడానికి ఎందుకు పోలేదు? ఎందుకు, ఏమి ఇబ్బంది? చిన్న తమ్ముళ్ళు చిన్నగా ఉండ్రి, అప్పుడు పేదరికం అమ్మ వాళ్ళది. పేదరికం వల్ల బయటికి వెళ్ళిపోయి పనులు మీద పోతే వాళ్ళ దగ్గర ఉండనికే నన్ను తీసుకుపోయి చదువు ఆపిరు. వాళ్ళు పెద్దగా వాళ్ళకి చదువు పంపించారు. నువ్వు అట్లే ఉండిపోయాను. అంటే తమ్ముళ్ళను చూడడం కోసం అమ్మ అప్పుడు వాళ్ళు పని చేస్తేనే ఇల్లు గడిచేది కాబట్టి వాళ్ళ కోసం నువ్వు త్యాగం చేసినావు. అయినా నీ త్యాగం ఏం వృధా పోదు. ఖచ్చితంగా మీ తమ్ముళ్ళు మీ వాళ్ళందరూ కూడా నీ ఎమ్మటి ఉంటారు, నీ వెంట ఉంటారు. ఎందుకంటే మనం మన జీవితాన్ని సాక్రిఫై చేసినాం అంటే, మన జీవితాన్ని వాళ్ళకి ఇచ్చినామంటే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని ఏదో ఒక సందర్భంలో చూడవలసిన అవసరం వస్తుంది. కానీ చాలా గొప్ప త్యాగం అది. తమ్ములను చదివించి నువ్వు ఇంటి దగ్గరే ఉండవు అనేది వాస్తవం. కూడా ఆనాడున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు పనికి పోతే చిన్నపిల్లల్ని చూసుకోవడానికి అక్కలే, అట్లా మీరు చూసుకొని ఉన్నారు. సో దాంతోపాటు అమ్మ పాడుతున్నప్పుడు పాటల మీద ఇంట్రెస్ట్ కలిగింది.
తమ్ముడిని ఎత్తుకొని అమ్మ ఏడ పని చేస్తే ఆడికి ఎత్తుకొని పోయేది. ఆహా. అమ్మ పాడే పాట తమ్ముడిని చూసుకుంటా పాట నేర్చుకునేది. ఓకే. అట్లా ఏమైనా ఉయ్యాల పాటలు పాడేదా అమ్మ? పాడుతుంది. ఏదో ఒకసారి ఏదైనా ఉయ్యాల పాట. అయ్యయ్యో నందాన దేవకి నందానో దైవకి నందాన అయ్యయ్యో నందాన దేవకి నందానో దైవకి నందాన జోగాల వాడన్ని ఊరులేవో అయ్యయ్యో నందాన దేవకి నందానో దైవకి నందాన అయ్యయ్యో. ఈ పాట నాకు అమ్మ పాడుతుంది. ఆహా. అయితే ఇది జోల పాటేనా? ఇది జోల పాటేనా? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే జోల అంటే ప్రతి అంటే 21 అప్పుడు తొట్లు వేసేటప్పుడు పాడుకునే పాటలు. ఇదంతా ఒక భాగం. అయితే మరి నీకు మ్యారేజ్ అవి ఉంటుందమ్మా? ఈ సంవత్సరంలో అయింది 2006లో. అంటే దరిదాపు ఎన్ని సంవత్సరాలు? నాకు 12 సంవత్సరాలు అయింది. మీ అమ్మగారి ఇంటికాడ ఉన్న రోజులు ఆడపిల్ల ఎట్ట తిరిగినా ఏమన్నారు, ఎవ్వరు ఏమన్నారు. కానీ ఎప్పుడైతే అత్తగారి ఇంటికి పోతారో షరతులు పెడతారు. ఆడికి బయటకు వెళ్తున్నావు, పాటలు ఏంది, ఏందమ్మా నీ చక్కదనం ఏంది, నువ్వు ఇంట్లోనే ఉండు, పనులు చేసుకో అంటారు. అట్లా మీ అత్తగారి ఇంట్లో ఏమన్నా? అత్త మామ లేరు సార్. లేరు. ఓకే. నా పెళ్ళి కాకముందుకే అత్తమ్మ చనిపోయింది. ఓకే. నా పెళ్ళైన మా ఆయన కూడా చనిపోయింది సార్. అయ్యో. భర్త కూడా లేడు. సరే. అంటే 10 సంవత్సరాలు అవుతుంది. 2 పాపలు, 1 బాబు. ఆహా. ఇంకా ఉన్నా కూడా వెళ్ళకపోవడానికి ఏం లేదు. ఆయన ఫుల్ సపోర్ట్ ఇస్తుండే సార్. అప్పుడు ఉన్నప్పుడు కూడా ఉన్నా కూడా. ఏం పేరు మామ? జంగయ్య. జంగయ్య గారు చాలా గొప్పవారు మీరు నిజంగా. ఆయన ఉన్నప్పుడు కూడా మీ ఆవిడను టాలెంట్ అంటే వ్యక్తి యొక్క టాలెంట్ను గుర్తించి మీరు ఆమెను పాటలలో పంపడం అంటే చాలా గొప్ప విషయం నిజంగా. అది హ్యాట్సాప్. మీరు ఎక్కడున్నా కూడా ఆత్మశాంతి ఉండాలి మీకు. ఖచ్చితంగా సూపర్ అమ్మ. చాలా అంటే మీ ఆయన సపోర్ట్ ఇచ్చేది. సపోర్ట్ ఫుల్. అంటే ఈ మేనోళ్ళ మేనరికమే సార్. ఆహా. అంటే ఆయన నీకు తెలుసు ముందు నుంచే? అంటే తెలుసు కానీ మనకు మరి ఎట్లా అమ్మ నాన్న వాళ్ళే వచ్చిర్రా? వాళ్ళే వచ్చిర్రు. పెళ్లి చేసుకునే అంత సుమత లేదు సార్ అప్పుడు మనకు. ఏం చేస్తారో కూడా అర్థం కాని సిచ్యువేషన్ లో. అవునమ్మా. ఇప్పుడు మీ అమ్మ నాన్న పోయి అడిగిర్రా? వాళ్ళే వచ్చిరా మేము అరుణం చేసుకుంటాం? ఆయన వాళ్ళే వచ్చారు సార్. ఇలా వచ్చారు. వాళ్ళే వచ్చారు. మా మామ వాళ్ళు వచ్చి అడిగారు మేనరికం కదా, ఖచ్చితంగా కావాలి మాకు మేనసుటరికం పోతుంది అంటే మేనరికం అంటే అమ్మకు అన్న మా నాన్నకు అక్క కొడుకు. ఆహా. ఓకే. నేను అదే అంటున్నా, అక్క కొడుకు. అయితే వచ్చి అడిగినా వెంబటే ఒప్పేసుకురా అమ్మ నాన్న? ఎందుకంటే ఇక కొన్ని రోజులు చిన్నగా ఉంది, ఏం పనులు రావు, చేయలేము అని చెప్పారు. ఓకే. చెప్పినా కూడా కావాలి ఖచ్చితంగా, ఏం పని రాకపోయినా కూడా నేను చూసుకుంటా అని చేసుకుండు. కానీ తర్వాత కొంచెం ఇబ్బందులు వచ్చినాయి సార్. ఇక మా మామ కూడా మాట తప్పిండు అట్లా. అంటే చెప్పినట్టుగా చేయలేదు, మాట తప్పిండు. ఎవరు? మా మామ. అంటే మంచిగా చూసుకుంటా అని చెప్పిండు. ఇంకా మంచిగా చూసుకోకూడా లేడు. మామ చనిపోయి 4 ఏళ్ళు అవుతుంది. ఓకే. ఓకే. అని ఏదేమైనా ఏదైనా ఇప్పుడు మామ అత్తలు ఎక్కడైనా ఒక తీరుగానే ఉంటారు. కాకపోతే మనల్ని చేసుకున్నవాడు మనల్ని ఎట్లా చూసుకుంటారు అదే ప్రధానం. చాలా మంచి. సో 2 ఆడపిల్లలు, 1 బాబు చదువుకుంటారు. ఏం చదువుతున్నాను? పాప పెద్ద ఆమె 8 చదువుతుంది, బాబు 6 చదువుతుండు, పాప 4 చదువుతుంది. కానీ నువ్వు ఎంచుకున్న బాట చాలా గొప్ప బాట అమ్మ. ఎందుకంటే అందరికీ ఆ గొంతు ఉండదు, అన్ని పాటలు రావు. అవలీలగా నాకు తెలిసి అయితే కొన్ని 100 పాటలు నోటికి పాడతావు అనుకుంటా నాకు తెలిసి. అందరికీ రావు. ఇప్పుడు నేనైనా పాటలు పాడతా కానీ నాకు పుస్తకం చూడండి పాటలు రావు. ఎందుకంటే ఆ లిరిక్ ఎట్లుంది ఏం సంగతి నేను చూడాలి. అయితే నేనేమంటున్నానంటే నిన్ను బాగా అంటే నీకు బాగా పేరు తెచ్చిన పాట ఏంది? బాగా పేరు తెచ్చింది అరుణ అనగానే ఈ పాట. ఓకే. అరుణ ఈ పాట బాగా పాడుతుంది. ఏం పాట అది? కేసీఆర్ మీద సాంగ్ పోయిన సార్, మిలియన్ పోయింది. యూట్యూబ్ ఛానల్ ఉంది. మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? ఏం ఛానల్ అమ్మా? సింగర్ అరుణ ఛానల్ అని ఉంటుంది. చూడండి, సింగర్ అరుణ ఛానల్ ఉంది. డక్కన్ టీవీ ప్రేక్షకులు కూడా ఆ సింగర్ అరుణ ఛానల్ని చూడండి. చాలా మంచి మంచి పాటలు, జానపదాలు దొరుకుతాయి. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మేము కూడా సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇటువంటి వాళ్ళను మనం అందరం సపోర్ట్ చేయాల్సిందే. పెద్ద ఫేమ్ ఉన్న వాళ్ళని కాకుండా ఇటువంటి ఈ కింది స్థాయి నుంచి వచ్చిన జానపద గాయనులను మనం సపోర్ట్ చేస్తేనే మనం వాళ్ళని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ఓకే. అరుణ యూట్యూబ్ సింగర్ అరుణ. ఓకే అమ్మా. ఇది కేసీఆర్ మీద ఒక పాట పాడినా బాగా అదే పేమెంట్ సార్. ఇది ఒకసారి. బండెంక బండి గట్టి 16 బండ్లు గట్టి, బండెంక బండి గట్టి 16 బండ్లు గట్టి,
పాటలతోటి బాగా ఫేమ్ వచ్చింది, బాగా ఫేమ్ వచ్చింది. అయితే అమ్మ నేను ఏమంటున్నానంటే ఈరోజు ఆడపిల్లలు బయటికి వెళ్ళి పాడాలంటే చేయాలంటే చాలా కష్టాలతో కూడుకున్నది. అవును సార్. మరే వేదిక మీద పాటలు పాడుతావు కదా, అవును పాడతా. ఇప్పుడు ఆ వేదికల మీద పాటలు పాడినప్పుడు నీకేమైనా చేదు అనుభవాలు అంటే ఎవరన్నా మనల్ని అర్థమైంది సార్. అట్లా అంటే ఇప్పటి వరకు అయితే అటువంటి అనుభవం ఏమన్నా ఉందా? రాలేదు సార్. ఏడుకోయినా కానీ ఎక్కడున్న అందరు నేను స్టేజ్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు కానీ ఎక్కడ ఉన్న అందరు చల్లగా ఉండాలనేది దీవెన సార్. నేను ఈ టీవీ తరపుకెళ్ళి అందరికి మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నా సార్. ఎవ్వరు కూడా తేడాగా చూడలే కాబట్టి అందరికి చెప్తున్నా సార్. నేను తేడా చూడాలి అంటే చేదుగా అంటే అలాంటి సిచ్యువేషన్ నాకు ఏడ జరగలేదు. ఏం పాడతావు దిగమ్మా ఇంతసేపు పాడతావు అనలేదు. అట్లా మీకు బాధపడ్డ అంశాలు? బాధపడ్డ అనే రోజే రాలేదు. లేదు, ఒక పెద్ద వేదిక దగ్గరికి పోయినాక పాడడానికి అవకాశం ఉండదు. ఫస్ట్ అయితే పాటలు పాడనీకే వెళ్ళిన సార్. పాట పాడినప్పుడు ఊర్లో చాలా మంది, మా ఊర్లో అయితే బయట ఊర్లో రాలేదు నాకు వాడి, కానీ ఊర్లో వచ్చింది సార్. అవును, ఏమో వాడి పెద్ద చేసేది ఉంది, పెద్ద సింగర్ నువ్వు, నీకంటే పెద్ద తోపులు అనేది చాలా మంది ఏదాలు చేస్తారు. అంటే నా ముందర అనకపోయినా కూడా ఇంకా సింగర్ పోతుంది అట్లా అని ఏగతాలు చేసి చాలా ఏగతాలు చేస్తారు సార్ నన్ను. కానీ ఇప్పుడు ఎవరు ఏమన్నారు అంటే అది తెలిసిపోయింది టాలెంట్, ఇప్పుడు టాలెంట్ తెలిసిపోయింది కాబట్టి ఓకే అమ్మా. అయితే మీకు ఇదొక అనుభవం. ఇంకో అనుభవం ఏంటంటే మనం ఏ గాయకునికైనా ఎవరికైనా కూడా మనం వేదిక వచ్చి ఎక్కి పాడిన తర్వాత కిందికి వస్తుంది చూడు, చాలామంది ప్రశంసిస్తారు, అబ్బా నువ్వు చాలా బాగా పాడినావు అన్న, చాలా అద్భుతంగా పాడినావు, ఈ పాట అయితే ఇంకా మస్తుగా పాడినావు అని. నీకు ఆ జనాల నుంచి వచ్చిన ఏమన్నా అభినందనలు ఏ టైంలో వచ్చినాయి, ఏ పాట పాడితే వచ్చినాయి, అట్లా వచ్చినాయి ఏమన్నా? నేను రాజమండ్రికి పోయినాం సార్. రాజమండ్రి దగ్గర పోయినాం. పోతే అక్కడ స్టేజ్ పైన ఫస్ట్ టైం నాకు స్టేజ్ ఎక్కడం అంటే చాలా ఎట్లా ఎక్కాలో ఎట్లా మైక్ పట్టుకోవాలో కూడా అనే ఆడ మస్తు భయం వేస్తుంది, బాగా వన్ కూడా పుట్టింది, ఖచ్చితంగా పాడాలి. ఇక పోయినా స్టేజ్ ఎక్కి పాడిన. రాజమండ్రికి ప్రోగ్రామ్ పోయినా పోయి ఆడ చేసినాం ప్రోగ్రామ్. ఫస్ట్ టైం అదే ప్రోగ్రామ్ ఎక్కడం, స్టేజ్ ఎక్కడం అంటే ఫస్ట్ టైం. ఏం పాట పాడారు అక్కడ? ఇది రైతుల గురించి వాడి. ఒకసారి మనం మా ప్రేక్షకుల కోసం. పొరు గుండ్లల్ల పోరాటం అన్నో అన్నో ఓ రైతులన్నా, పొరు గుండ్లల్ల పోరాటం అన్నో అన్నో ఓ రైతులన్నా, పొరు గుండ్లల్ల పోరాటం అన్నో అన్నో ఓ రైతులన్నా, పోరాటమే గంగ కోడి గుయ్యంగా అన్నో ఓ రైతులన్నా, పోరాటమే గంగ కోడి గుయ్యంగా అన్నో ఓ రైతులన్నా, బోరు మీద బోరు గాయించినావా అన్నో ఓ రైతులన్నా, బోరు మీద బోరు గాయించినావా అన్నో ఓ రైతులన్నా, పాల టెంకల్లోన పేల టెంకల్లే అన్నో ఓ రైతులన్నా, పాల టెంకల్లోన పేద టెంకల్లే అన్నో ఓ రైతులన్నా, బుగ్గ మీద బుగ్గ వేయించినావా అన్నో ఓ రైతులన్నా, బుగ్గ మీద బుగ్గ వేయించినావా అన్నో ఓ రైతులన్నా, ఎర్ర ఎర్ర జెండా ఎదురొచ్చినాదా అన్నో ఓ రైతులన్నా, ఎర్ర ఎర్ర జెండా ఎదురొచ్చినాదా అన్నో ఓ రైతులన్నా, ఎర్ర జెండాని ఎత్తుకున్నావా అన్నో ఓ రైతులన్నా. ఈ పాట సూపర్ పాట. ఎర్ర జెండాల మీటింగ్ పోయినావు అయితే. అయితే ఈ పాట పాడినప్పుడు చాలా మంది మేడం ఒక సెల్ఫీ అవా అనే రోజు, ఆ రోజు వాళ్ళని చూస్తారు, అమ్మ వీళ్ళు ఎందుకు సెల్ఫీ అడుగుతారు అనేది నేనే కనిపిస్తారు. ఇక్కడ చెప్పనా, నేను ఒక తేడా చెప్పనా? జానపదాలు అనేటి జనంలో పాడుకునేటి, జనం అందరూ పాడుకునేటి. నువ్వు పాడిన పాట ప్రజా సమస్యల పాట, వాళ్ళ పాట, ఏదైతే రైతులు ఉండరో ఆ రైతుల పాట. అది అక్కడ పాట ఆట అనేది తెలియదు సార్. మేము పోయినది అదే, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ చూస్తే కట్టు బొట్టు కూడా చాలా చేంజింగ్. మేము మమ్మల్ని చూసి వీళ్ళు ఏందో అన్నట్టు బాగా చూడడానికి వచ్చారు. అంటే నేను అనేది అది, అంటే నువ్వు పాడే ఏ సాహిత్యమైనా, ఇప్పుడు జానపద సాహిత్యం మన ఆనందం కోసం పాడుకుంటాం, కానీ ఇది నీ ఆనందం కోసం పాడలే. రైతుల పాట ఆ రైతు శ్రమను గుర్తిస్తూ, ఆ రైతు యొక్క ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తిస్తూ, నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు, ఎన్ని బాధలు పడ్డావు, ఇంకా నీకు ఫలితం రాలేదు, కాబట్టి ఈ ఫలితం రావాలంటే నువ్వు ఎర్రజెండా పట్టుకోవాలి, ఎర్రజెండా తోటే నువ్వు పోతున్నావు అనే ఒక అద్భుతమైన పాట పాడినా చూడు, అప్పుడు నిన్ను సెల్ఫీ అడిగారు. ఎన్ని రోజులు ఇన్ని పాటలు పాడినవారు సెల్ఫీ అడిగారు? అడగలే. కానీ నువ్వు జనం కోసం పాడినావు కాబట్టి సెల్ఫీ అడిగారు.
సో అది ఇంకా భవిష్యత్తులోనైనా జనాలకు అవసరమైన జానపద పాటలను పాడుతూనే ఈ జనాలకు అవసరమయ్యే పాటలు పాడాలి. ఇంకా సామాజిక గీతాలు ఏమన్నా వచ్చి సామాజిక గీతాలు అంటే మహనీయుల పాటలు, అంబేద్కర్ది కానీ, సావిత్రిబాయి పూలేది కానీ, ఇంకా అవి నేర్చుకోలే. అవి కూడా నేర్చుకోండి. అవి కూడా జనాల్లో బాగా పాడగలుగుతాం. మనం చాలా చక్కగా పాడుతాం. చాలా అద్భుతమైన పాటలమ్మ. అయితే స్టేజీ మీకు ఎక్కే ముందు ఎప్పుడన్నా స్టేజ్ ఎక్కినప్పుడు భయంగానే వచ్చిందా? చాలా భయం వేసింది సార్. స్టేజ్ ఎక్కి నేను పాడుతానా లేదా అనేది భయం. అడుగు ఒకటి ఇంకొకటి ముందలకేసి అసలు ఆ స్టేజ్ కట్టుకున్నాక ఆడొక మేడం గారు ఉండే, అన్నా ఎందుకు దిగులు పడుతున్నావు, టెన్షన్ పడుతున్నాయి, నీకు చెమటలు పడుతున్నాయి అనేసి దగ్గరికి తీసుకుపోయింది. మరి నా పక్కడే నిలబడ్డా సార్. కానీ ఆమె పక్కన నిలబడేందుకు పాడగలిగినేమో అనే ఆలోచన సార్. ఇప్పటి వరకు ఎన్ని వేదికల మీద పాడుంటావు? చాలా చేసిన సార్. అంతేనా? చాలా అంటే ఒక 100, 150, 200 అంటే దరిదాపు 100 స్టేజ్ల మీద ఈ జానపద పాటల్ని కొన్ని వేల మందికి వినిపించుంటావు. చాలా గ్రేట్ అమ్మ, చాలా గ్రేట్. అసలు చాలా మందికి అవకాశం రాదు. ఎంతమందిని తయారు చేసి ఉంటావు మీ జానపద గాయనలు? 20 మంది సార్. ఒక 20 మంది నీతో పాటు పాడగలిగిన వాళ్ళు ఒక 20 మంది. మీ 20 మందితో ఒకసారి నిజంగా కూడా ఒక ధూమ్ధాం ప్రోగ్రాం పెడదాం. అన్ని జానపద పాటలే. చాలా అంటే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ట్రెండ్ అంటే పిల్లలకి జానపద పాటలు రావట్లేదు అంటే తెలియట్లేదు. మీలాంటి వాళ్ళు పాడుతున్నప్పుడు చూడడం తప్ప నేర్చుకోవాలనే తపన లేదు. ఒకప్పుడు సినిమాలు తప్ప వేరే ఈ పాటలు కూడా వినకపోతుండే సార్. ఈ సింగర్స్లు తయారయ్యి పాటలు పాడడం వల్ల కొంచెం సినిమాలు వదిలేసి ఇప్పుడు దీంట్లో పాడడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, ఇప్పుడు మీకు ఇష్టమైన జానపద గాయని ఎవరైనా ఉన్నారా? అంటే జానపద పాటలు పాడే దాంట్లో చూస్తుంటావు కదా, నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? ఇక అందరు నార్మల్గా అందరు ఇష్టమే. అట్లా ఉంటుందా? ఇప్పుడు నాకు ఇష్టం ఒక గీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే చాలా ఇష్టం నాకు. లేదు ఇంకో ఆయన అంటే చాలా ఇష్టం. అట్లా ఎవరో ఒకరు ఉంటారు కదా మనసులో, అంటే బయటికి పెట్టరాయి ఎందుకంటాను కానీ ఇక కొంచెం వయసు చూసి అందరిని ఇష్టపడతా సార్ నేను. అప్పుడు ఏం చెప్పాలంటే నాకు ఇష్టమైన గాయని మా అమ్మే. ఎందుకంటే అమ్మే కదా నీకు పాటలు నేర్పింది, అమ్మే కదా నేను ఇప్పటిదాకా తీర్చిదిద్దింది. కాబట్టి 100,000 మంది పాటలు పాడినా కూడా లచ్చవమ్మే నీకు ఇష్టమైన గాయకుని, లచ్చవమ్మే నిన్ను తీర్చిదిద్దింది. అవునా కదా? కాబట్టి ఆ లచ్చవమ్మని ఎక్కడ పోయినా కూడా నువ్వు ఇదే చెప్పు, లచ్చవమ్మే నా ఇష్టమైన గాయకుని, లచ్చవమ్మే నాకు పాటలు నేర్పింది, లచ్చవమ్మే నన్ను తీర్చిదిద్దింది. అమ్మే లేకపోతే స్టేజ్కి ఉందాను. ఆ రోజు అమ్మ నీకు పాటలు నేర్పకపోతే, ఆ రోజు నువ్వు అమ్మెమ్మడి పోకపోతే, ఆ రోజు తమ్ముళ్ళ పట్టుకొని పోకపోతే, ఆ వరిసేళ్లలో కలవలు వేస్తున్నప్పుడు నాట్లు వేస్తున్నప్పుడు పోకపోతే వచ్చిన పాటలు రాకపోవు. సో అందుకని ఖచ్చితంగా అమ్మనే నీకు మొదటి గురువు అయినా, జానపద గాయనైనా, ఇష్టమైన గాయనైనా అమ్మనే ఉండాలి. ఇప్పుడు ఇంకా నువ్వు ఇంకొంచెం మంచి పాటలు నీకు ఇష్టమైన జానపదాలు 1-2. పసునూరు వాగు మీదంగా నా పట్టు సీర పోతుంది, పసునూరు వాగు మీదంగా నా పట్టు సీర పోతుంది, నా పట్టు సీర పోతుంది, పసునూరు వాగు మీదంగా నా పట్టు సీర పోతుంది. కన్నుల కన్ను కొట్టయ్యో గజ్జల బండి అట్టయ్యా, 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 గజ్జల బండి అట్టయ్యో గంధక సాగదోలయ్యా, గంధక సాగదోలయ్యో ఒయ్యారి మారికొండయ్యా, గజ్జల బండి కట్టయ్యో గంధక సాగదోలయ్యా, గంధక సాగదోలయ్యో ఒయ్యారి మారికొండయ్యా, సిద్ధపల్లి వాగు మీదంగా నా సీడి సీర పోతుంది, సిద్ధపల్లి వాగు మీదంగా నా సీడి సీర పోతుంది, చింతబెల్లాగు మీదంగా నా సిటి సీర పోతుంది, చింతబెల్లాగు మీదంగా నా సిటి సీర పోతుంది. కన్నుల కన్ను కొట్టయ్యో గజ్జల బండి అట్టయ్యా, కన్నుల కన్ను కొట్టయ్యో గజ్జల బండి అట్టయ్యా, కన్నుల కన్ను కట్టయ్యో గజ్జల బండి అట్టయ్యా, కన్నుల కన్ను కట్టయ్యో గజ్జల బండి అట్టయ్యా, గజ్జల బండి అట్టయ్యో గంధక సాగదోలయ్యా, గంధక సాగదోలయ్యో ఒయ్యారి మారికొండయ్యా, గంధక సాగదోలయ్యో గంధక సాగదోలయ్యా, గజ్జల బండి కట్టయ్యో గంధక సాగదోలయ్యా, నల్గొండ వాగు మీదంగా నా నల్ల సీర పోతుంది, నల్గొండ వాగు మీదంగా నా నల్ల సీర పోతుంది, నల్లగొండాగు మీదంగా నా నల్ల సీర పోతుంది, నల్లగొండాగు మీదంగా నా నల్ల సీర పోతుంది. కన్నుల కన్ను కొట్టయ్యో గజ్జల బండి అట్టయ్యా, కన్నుల కన్ను కొట్టయ్యో గజ్జల బండి అట్టయ్యా, కన్నుల కన్ను కొట్టయ్యో గజ్జల బండి కట్టయ్యా, కన్నుల కన్ను కొట్టయ్యో గజ్జల బండి కట్టయ్యా, గజ్జల బండి అట్టయ్యో గంధక సాగదోలయ్యా, గజ్జల బండి అట్టయ్యో గంధక సాగదోలయ్యా, గజ్జల బండి కట్టయ్యో గంధక సాగదోలయ్యా,
గజ్జాల బండి గట్టయ్యో గంధకదాలయ్యా గజ్జల బండి గట్టయ్యో జాతర మమ్ము వంపయ్య గజ్జల బండి గట్టయ్యో జాతర మమ్ము వంపయ్య గజ్జాల బండి గట్టయ్యో జాతర మమ్ము వంపయ్య గజ్జాల బండి గట్టయ్యో జాతర మమ్ము వంపయ్య జాతర మమ్ము వంపయ్య రూపాయ సిల్లరి అయ్యా జాతర మమ్ము వంపయ్య రూపాయ సిల్లరి అయ్యా జాతర మమ్ము వంపయ్య రూపాయ సిల్లరి అయ్యా జాతర మమ్ము వంపయ్య రూపాయ సిల్లరి అయ్యా. చాలా అద్భుతమైన పాట అమ్మ నిజంగా. అంటే ప్రతి పదం అర్థవంతమైన పదాలే మీ జానపదాలు. అంటే జానపదాలు రావడం అంటే మామూలు విషయం కాదు, అది అందరికీ రావు. మీలాంటి వాళ్ళు నిజంగా మీరు పెట్టి పుట్టి ఉంటారు అనుకుంటా. ఖచ్చితంగా ఆ తల్లి లక్ష్మమ్మ చదువు రానందుకు అదేం లేదమ్మా, చదువు రానందుకు ఈ చదువుతో పాటు ఇది నేర్చుకున్నాను సార్. అది లేకున్నా కూడా ఎప్పుడైనా చదువురా, నీకు లోకజ్ఞానం తెలిసింది, సమాజ జ్ఞానం తెలిసింది, దాంతోపాటు చదువు అనేది ఇప్పుడు కూడా నేర్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నువ్వు కాన్సన్ట్రేషన్ పెడితే పాఠగాలకు తొందరగా చదువు వస్తుంది, గుర్తుపెట్టుకో, తొందరగా వస్తుంది. మీ పిల్లలతోనే నేర్చుకో, నీ పేరు రాయడం నేర్చుకో, బస్సు బోర్డు చదవడం నేర్చుకో, ఓలొద్దంటారు. నార్మల్గా వస్తుంది సార్. అంతే, చదువు నీ జ్ఞానం కోసం ఉపయోగపడాలి. ఎంత సమాజ జ్ఞానం ఉంది చూడు నీకు. ఇట్లా మనం పాడుతున్న క్రమంలోనే డిడి ఛానల్ అంటే దూరదర్శన్ యాదగిరి ఛానల్లో కూడా నువ్వు పాటలు పాడినా, సెమీఫైనల్ దాకా వచ్చినా అనుకుంటా. సో అట్లా ఆ ఛానల్లో ఉన్నట్టు నీకేం అనుభవం ఉంది, ఏమనిపిస్తుంది అట్లా దూరదర్శన్లో పాడడం? చాలా సంతోషం సార్. అంటే అసలు అంత పెద్ద స్టేజ్ ఎక్కడం కానీ, అంత పెద్ద వాళ్ళని అలా కలవడం కానీ, అసలు నేను ఈ జన్మంటుంటే అట్లా కలుస్తాను ఎప్పుడు ఊహించలేదు సార్ నేను. ఎవరు తీసుకెళ్ళారు నిన్న అక్కడికి? సార్ నాకు యూట్యూబ్లో నెంబర్ దొరికింది సార్. ఇది ఎంకరాబ్ సార్ అనేసి, ఆ సార్కు ఫోన్ చేసిన, ఆ సార్ అని పేరు కూడా నాకేం తెలియదు. సార్ ఇది ఆటపాట ప్రోగ్రామా సార్ అని అడిగిన. అవునమ్మా చెప్పండి ఎక్కడ అంటే, మాది ఇట్లా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సార్, కడతాల్ మండల్, మేము పాటలు పాడగలుగుతామని చెప్పిన. చెప్పంగానే అమ్మ మీది అడ్రస్ ఇవన్నీ ఆధార్ కార్డు డీటెయిల్స్ అడిగింది సార్. డీటెయిల్స్ పెట్టంగానే ఆ సారు మేము ఎవరో తెలియదు, నా పేరు ఎంగారం సార్ అమ్మ అని చెప్పిండి. సార్ నీ పేరు చెప్పండి సార్ అంటే ఆ సార్ ఎమ్మడే పెట్టి ఇచ్చుకున్న 10 రోజులకి మమ్మల్ని పిలిపించినాడు. కొంతమంది నెలలు 5-6 నెలలు కూడా పట్టినాడు సార్. మాకంటే ముందు తిరిగిన వాళ్ళు కూడా ఏం ఛాయిస్ రాలేదు. ఆ సార్కి అయితే మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటా సార్. ఓకే, నువ్వు సారు పేరు పిలిచిండు, వచ్చిన తర్వాత అసలు మీకు ఏమనిపించింది ఆ సెట్ అంతా చూసిన తర్వాత? చాలా ఎప్పుడు చూడలేని అంత చూసినాం సార్. చాలా బాగా అనిపించింది. అక్కడ ఉన్న అన్న వాళ్ళు కూడా మస్తు సహకరించారన్న. మాకు వచ్చిరాని మేము టేస్ట్ కొత్త సార్, స్టేజ్ మీద పాడడం, ఆర్కెస్ట్రాతో పాడడం కూడా కొత్త, కష్టమైనా కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ అన్న వాళ్ళు మస్తు సహకరించారు. ఆ మ్యూజిక్ డైరెక్టర్లు కానీ, డప్పు అన్న వాళ్ళు కానీ, డోల్ అన్న వాళ్ళు కానీ చాలా చాలా అంటే చాలా, వాళ్ళ విషయంలో కూడా చాలా రుణపడి. ఏం పాట పాడినా మొత్తం డీడీలో నువ్వు పాడిన పాట? మొత్తం ఆడి పాట ఫోక్ సాంగ్స్ పాడిన సార్. ఇది ఒకసారి అది మన ప్రేక్షకుల కోసం. జాజికాయ జాపత్రి నవలాకయా నా జాకెట్ రంగు రంగు జయాకయా, 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 సింతేకి సిరాకు గయ్యాకయా నా సింగులోన సిల్లరాలు అయ్యాకయా, 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 గుమ్మ గుమ్మాయి పూలు గయ్యాకయా నా కొప్పులోన పూల సెన్లయ్యాకయా, గుమ్మ గుమ్మాయి పూలు గయ్యాకయా నా కొప్పులోన పూల సెన్లయ్యాకయా, గుమ్మ గుమ్మాయి పూలు గయ్యాకయా నా కొప్పులోన పూల సెన్లయ్యాకయా, గుమ్మ గుమ్మాయి పూలు గయ్యాకయా నా కొప్పులోన పూల సెన్లయ్యాకయా. ఇట్లా ఒక అద్భుతమైన పాట అది. అంటే జాజికాయ జాపత్రి అంటే అది ఎర్రగైద్దా తింటే? రెండు కలిస్తే నవ్వులితే ఎర్రగైతే జాజికాయ జాపత్రి బట్టలు ఆడేసినా కూడా ఆమె మీద అదేలే ఇక అది కొంటె మాటలతోటి ఆమె అంటుంది, ఆయన వశపరచుకోవాలని కొంటె మాటలతో అంటుంది. చాలా అద్భుతం అమ్మ. సో ఈ పాటతోటి సెలెక్ట్ అయిపోయారు, ఫస్ట్ స్టేజ్ సెలెక్ట్ అయిపోయారు. సెకండ్ స్టేజ్లో ఏం పాడిర్రు?
సెకండ్ దాంట్లో చార్మినారు అని పాడిన. ఏదమ్మా ఒకసారి. సరడు సరడు వసినారు చార్మినారు కట్టినారు, సరడు సరడు వసినారు చార్మినారు కట్టినారు, సరడు సరడు వసినారు చార్మినారు కట్టినారు, సరడు సరడు వసినారు చార్మినారు కట్టినారు. చార్మినారు గిల్లల మీద వాడుతున్నారు బొగామోళ్ళు, వాడుతున్నారు బొగామోళ్ళు, చూస్తున్నారు సుధారోళ్ళు. బావయో బావయో చార్మినారు చూడబోదాం, బావయో చార్మినారు చూడబోదాం, మనడు మనడు వసినారు మక్క మసీదు కట్టినారు, మనడు మనడు వసినారు మక్క మసీదు కట్టినారు, మసీదు గిల్లల మీద వాడుతున్నారు బొగామోళ్ళు, వాడుతున్నారు బొగామోళ్ళు, చూస్తున్నారు సుధారోళ్ళు. బావయో బావయో మక్క మసీదు చూడబోదాం, బావయో మక్క మసీదు చూడబోదాం, వడ్డడు వడ్డడు వసినారు హైదరాబాద్ కట్టినారు, వడ్డడు వడ్డడు వసినారు హైదరాబాద్ కట్టినారు, హైదరాబాద్ గిల్లల మీద వాడుతున్నారు బొగామోళ్ళు, వాడుతున్నారు బొగామోళ్ళు, చూస్తున్నారు సుధారోళ్ళు. బావయో బావయో హైదరాబాద్ చూడబోదాం, బావయో హైదరాబాద్ చూడబోదాం, గొరడు గొరడు వసినారు గోలుకొండాలు కట్టినారు, గొరడు గొరడు వసినారు గోలుకొండాలు కట్టినారు, గోలుకొండాల గిల్లల మీద వాడుతున్నారు బొగామోళ్ళు, వాడుతున్నారు బొగామోళ్ళు, చూస్తున్నారు సుధారోళ్ళు. బావయో బావయో గోలుకొండాలు చూడబోదాం, బావయో గోలుకొండాలు చూడబోదాం, చాలా అద్భుతమైన పాట అమ్మా. నిజంగా ఇంత సాహిత్యం, ఇంత మెమరీ అంటే ఇంత గుర్తుపెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎవరు కూడా చాలా కష్టం నాకు తెలిసి అయితే. అట్లా అంటే మీరు పాడుతూ 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 అట్లా మీరు గుర్తుపెట్టుకునే ఉంటారు అనమాట. చాలా గొప్ప విషయం అమ్మా. అట్లనే యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎందుకు వచ్చిన ఆలోచన? ఎవరు చెప్పారు మీకు అమ్మ ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోరని? సరే ఏమైందంటే పాటలు పాడాలనే ఇష్టం చాలా, ఎవరు ఛాయిస్ ఇవ్వకపోవడం, అప్పుడు ఓకే ఇవ్వకపోతుంటే పాటలు వచ్చుండే, మీకు వచ్చు అమ్మకొచ్చు, మాకు వచ్చిన పాటలు, మాకు పాటలు పాడాలనే తపన చాలా, పాడాలి అనేది. బయట ఎవరైనా పాట వచ్చిందంటే మామూలుగా చూడపోతుంటే ఇవి ఒక్కటే లేస్ అదే కూర్చుంటే అదే పెట్టుకుంటుంటే వేరే వాళ్ళు పాడిన సాంగ్స్, ఇంకా ఊకే మనకు కూడా పాడాలి, మనం ఎప్పుడు పాడాలి అట్లా పాడాలని ఆ కోరిక. తమ్ముడు ఉండి, తమ్ముళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు, పెద్ద తమ్ముడు కూడా చేయండి మీరు ఖరాబ్ అయ్యేటి ఏం చేయరు అనేది ఆయన కూడా ఒకేసారి, చిన్న ఆయన కూడా ఇంకా బాగా కామెడీ చదువుకురు కాబట్టి ఐడియా ఉంది అట్లా పెడదామనేసి అమౌంట్ వాళ్ళు పెట్టి ఛానల్ వాళ్ళే క్రియేట్ చేయించి, ఇంకా మీరు ఊకే మందిని ఏంది అడిగేది ఎవరు ఛాయిస్ ఇయ్యరు కదా, మీకు పాడాలనేది ఉంది, సరే మనమే చేద్దాంలే అనేసి ఛానల్ క్రియేట్ చేయించి పాటలు పాడించండి. అట్లా ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడారు? 20 దాకా రిలీజ్ అయినాయి సార్. 20 దాకా మళ్ళీ ఆపేసారా? ఏం ఆపలే సార్. అయితే చేయండి, నెలకొక్కటో అంటే ప్రతిరోజు పాడాలని రూల్ ఏం లేదు, నెలకొకటి అట్లా చేసుకోండి. కొంచెం ఇంకెట్లా చేయాలనేది కొంచెం పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని కొంచెం వాటిని అంటే ట్రెండింగ్లోకి వచ్చేటట్టు చేయండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ట్రెండింగ్లోకి వస్తే
ఏదైనా సినిమా అవకాశాలు రావచ్చు. ఇప్పుడు సినిమా ఏ సినిమా అయినా నువ్వు ఇప్పుడున్న వస్తున్న సినిమాలలో ఏ సినిమా తీసుకో, ఆ సినిమాలో జానపద పాట లేని సినిమా లేదు. అవును సార్. ప్రతి సినిమాలో ఆ పాట ఉంటేనే హిట్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీరు అట్లా ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీకు అవకాశాలు దొరుకుతాయి, ఖచ్చితంగా మీకు అది ప్లస్ అయింది. సో తమ్ముళ్ళ సహకారంతో యూట్యూబ్ ఛానల్ పెట్టారు, ఒక 20-25 పాటలు. మీరు బయట ఇంకా ఎక్కడ పాడలే, ఇంకా బయట స్టూడియోలలో బయట పాడిన, బయట వేరే వాళ్ళకు కూడా పాడిన, వేరే వాళ్ళకు కూడా పాడారు, స్టూడియోలలో కూడా పోయి తీసుకుపోయి పాడిచ్చారు. వెరీ గుడ్. అంటే మీరు ఆమనగల్ కదా, కర్తాల్ మండల్ ఎక్కువైపల్లి గ్రామం. కర్తాల్ మండల్ ఎక్కువైపల్లి గ్రామం నుంచి హైదరాబాద్కు రావడానికి ఏం దోహదపడ్డది మీకు చెప్పండి? బస్సు కాదు, ఏం దోహదపడ్డది? పాటనే. పాటతోటి జానపద పాట ఉంటేనే నువ్వు అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చినావు. అదే ఆ పాట నీ గొంతులో లేకపోతే వచ్చి మాత్రం ఏం చేసింది సార్? గొంతులో లేకపోతే నువ్వు అసలు ప్రపంచానికి పరిచయం తెలియదు కదా. అమ్మ లెక్కనే నాట్లేస్తందుకు, పొలం పనులు చేస్తేందుకు పోయేదని, మళ్ళీ ఎప్పటి లెక్కనే పిల్లలు చూసుకొని పిల్లల్ని బడికి పంపించి మళ్ళీ నీ పని ఇంట్లో అంట్లు తోముకున్నాడు, ఇదే పని ఉండేది. కానీ నీ శ్రమ వృధా కాకుండా, అంటే డెడికేషన్, అంటే నీకు అట్లా అంటే నేను చెయ్యాలి, పాడాలి. ఇప్పుడు నేను పిలిచిన పొద్దున్నే మీరు 6 గంటలకు 5 గంటలకు బస్సు ఎక్కి వచ్చి పాడాలనే తపన ఉంది చూడండి, అది ప్రాణం సార్. అది పాట అంటే ప్రాణం ఉంది కాబట్టి మమ్మల్ని లేపి మీరు వచ్చారు, లేకపోతే రాలేరు. ఆయన కాడికి పోతే ఉందిలే, నాకేం వస్తుంది, ఆయనకేం పోవడం అనేది వస్తుంది. కాబట్టి అందరికి పాటలు వచ్చు, కానీ ఇంత డెడికేషన్ ఉండదు. పాటలు చాలామందికి వస్తాయి, రావని నేను అంటలే. ఇంత డెడికేషన్ అంటే ఇంత పోయి నేను పాడాలి చేయాలని ఉండదు. సరే నేను ఏమంటున్నామంటే, ఏమనుకోండి భవిష్యత్తులో నువ్వేం చేయాలనుకుంటే నీ కళ ఏంది? ఏముంది సార్, నాకు 3 పిల్లలు. నువ్వేం పని చేస్తున్నావు మరి? ఇట్లా పాటలు పోతా, బయట కూలినాలు పని చేస్తా సార్. ఎవరన్నా బయట స్టేజ్ల మీద పోతే పేమెంట్స్ చేస్తారు? ఇస్తారు. ఓకే, వెరీ గుడ్, చాలా చక్కటి. అదే పనిలో ఉన్నాడు, కూలినాల పని కూడా చేస్తావు. ఏం పనులు చేస్తావమ్మా? పత్తి చేను, ఇది కలుపులు తీయ, పత్తేరనీకి, వచ్చే నాటడం, అవన్నీ పనులు చేస్తాం. పొలం పనులు చేస్తాం, మొత్తం పొలం పనులు కూడా చేస్తావు. ఈ పాటలు మర్చిపో మరి. ఎందుకు ఈ పాటల వల్ల ఏమొస్తుంది చెప్పు నాకు? ఇంకేం వస్తుందని కాదు, ఎందుకంటే నాకు ప్రాణం, పాటని వదిలిపెట్టలేను. అమ్మ ఏమనలేదా? నువ్వు నేర్చుకున్న పాటలు బాగానే ఉన్నాయి, ఫస్ట్ నువ్వు పని చేసుకున్నాను ఎన్నడూ అనలేదా? అన్నదమ్మ. ఎందుకు? నాకంటే ఎక్కువ ఇష్టం. ఓహో. అమ్మ నేనే అంటే 100, నేను 50 ఉంటే అమ్మ 100 ఉంటుంది అందులో. ఓహో. కానీ ఎన్నడూ కూడా వద్దు బిడ్డ పాటలు పాడక ఏముంది, పాటల వల్ల ఏమొస్తుంది మనకు, మనం సంసారం ఆగమవుతుండే, మనం ఇంత చేసుకొని బద్దామని మాత్రం అనలే. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, నేను ఊరికే అంటున్నా, కానీ జానపద పాట అందరికీ రాదు, మీకు అబ్బింది, దాన్ని అట్నే మీ జీవితాంతం కొనసాగించండి. ఇంకొక మాట ఏంటంటే చివరిగా, ఇప్పుడు జానపద గాయకులు అనేక మంది యువత కూడా వస్తుర్రు, చాలామంది రావట్లేదు. ఆ యువత రావడానికి మనం ఏం చెప్తే వాళ్ళు రాగలుగుతారు? ఏమన్నా మీ సజెషన్? యువకులు కూరగాయలు ఈ పాటలు పాడాలి, జానపద పాటలు నేర్చుకోవాలని అనుకుంటే, అంటే ఇప్పుడు సమాజం మీద జరిగేటివన్నీ చెప్పడం అంటే వాళ్ళకు పాడాలనే ఇంట్రెస్ట్, ప్రపంచం మీద ఏంది చేస్తే ఎట్లా చేస్తుంది అనేది తెలుసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వస్తారు. మనం ఇంకా వాళ్ళకి అర్థం కాకపోతే ఏం చెప్పినా వేస్ట్ కదా సార్, రాలేరు కదా, బలవంతం చేసి అయితే చేయలేం. వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా కావాలి కదా సార్. ఏది మనం చెప్పే చారణ ఉంటుంటే, వాళ్ళ బారణ ఉంటుంటేనే ఏదైనా పని ముందుకు వెళ్తుంది. అయితే వాళ్ళ ఇంట్రెస్ట్తో యువత రావాలి, అంతే. ఖచ్చితంగా మీరు నేర్పుతాం సిద్ధంగా ఉంటారు. ఒక 20 మందిని తీసుకొచ్చి కూర్చోబెడతా ఖచ్చితంగా. మీ ఏరియాలో అట్లా ఏమన్నా ప్రయత్నం చేసారా? ఒక 20 మందిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసినారు. ఇంటర్వ్యూలు ఒక భాగం, ఇట్లా ప్రోగ్రాంలు ఊర్లోకి వచ్చి ఒక 7 మందిని ఆటలు పాటలు ఇట్లా మహిళా దినోత్సవానికి అట్లా చేసిరు. సైదులు సార్ అనేది ఒక విలేజ్కి వెళ్ళి, అంటే సిటీలో ఉండేది ఆయన, అంకారు ఊర్లోకి వచ్చిండు. వచ్చి ప్రోగ్రామ్ పెట్టిండు, మహిళా దినోత్సవం అన్న రోజు ప్రోగ్రామ్ పెట్టి ఇక బాగానే చేసిండు. ఆ సార్ కూడా మరి ధన్యవాదాలు ఎందుకంటే చాలా వరకు తెలియని ఇట్లాంటి స్టూడియోలు కానీ చాలా వరకు చూపించిండు సార్. కొంతమంది తెలిసినా కూడా చెప్తే ఎక్కడ తెలివి అవుతారు అని చెప్పలే కానీ అన్నీ చెప్పిండు సార్. అన్నీ చెప్పిండు, ఇట్లా యూట్యూబ్ ఇట్లా కలెక్షన్ చేయాలరా, ఇట్లా నడిపియాలరా, చాట్లు ఏ రకంగా పెట్టాలి, ఇది దీని తర్వాత ఇది పెట్టాలి. పెడతావా? నీకు వచ్చా యూట్యూబ్ పని అంత వచ్చా? షార్ట్లు పెట్టడం, రీల్స్ చేయడం, చాట్లే వేస్తా, రీల్స్ చేస్తా, అప్లోడ్ చేస్తా, ఫుల్ సాంగ్ అప్లోడింగ్ రాదు. ఓకే.
ఎడిటింగ్ ఒకటి నేర్చుకో, ఇక ఒక ఎడిటింగ్ ఒకటి నేర్చుకుంటే ఏ లెల్లో ఉండదు ఇక. ఎడిటింగ్ ఒకటి రాశాను. నేర్చుకో, ఎవరికన్నా పో, ఒక 2 నెలలు 3 నెలలు, అది కూడా పనే అమ్మా. ఆ పని కూడా గొప్ప పని అది. నువ్వు ఒక 2 నెలలు పోయినావు అనుకో, నీ యూట్యూబ్ ఛానల్కు నువ్వే ఇక మొత్తం ఆల్ ఇన్ వన్, సింగర్ నువ్వే, ఎడిటర్ నువ్వే, అప్లోడ్ నువ్వే, డౌన్లోడ్ నువ్వే, అన్నీ నువ్వే అవుతావు. నేర్చుకో. అంటే నేనేమంటున్నానంటే పని నేర్చుకోవడంలో తప్పలేదు. నీకు ఏజ్ ఉంది, నేర్చుకోవాలన్న తపన ఉంది కాబట్టి తొందరగా వస్తుంది. లేకపోతే ఇంకా రాదు. మనకెందుకులే అంటే ఏది రాదు. రాదన్న పని రాజ పని. నాకు కొన్ని ఆశలు ఉన్నాయి, అవి కొన్ని ఇట్లా చేయాలా అనేది. ఏం ఆశ? మాకు ప్రేక్షకులు అంటే నాకు టైలరింగ్ నేర్చుకోవాలనేది. నేను నేర్చుకుంటున్నా, వేరే వాళ్ళు కుడుతుంటే టైలరింగ్ చేస్తుంటే నేను నేర్చుకుంటున్నా లేదో, కుడుతానో లేదో అనేది బాగా పెద్ద ప్రేమ, మస్తు సంతోషపడేది వాళ్ళని చూసి. నేను కుడతానే ఈ బెల్ట్ నా మెడ మీద ఎప్పుడు పడుతుందో అనే ఫీలింగ్ ఉండేది. అది తొందరలోనే నేర్చుకున్నాను, నెల రోజులు నేర్చుకున్నాను. ఇప్పుడు నీకు టైలరింగ్ కూడా వచ్చు. సూపర్ సూపర్ వచ్చు. ఈ పాటలు పాడుతుంటే కూడా వాళ్ళ లేక ఎప్పుడు పోయి పాడాలన్నా వాళ్ళ లేక. నీకు ఒక జీవన విధానం అంటే నువ్వు గడపడానికి, ఒక జీవితం గడపడానికి అయితే ఒక వృత్తి ఉంది, అంటే వృత్తి ఉంది. ఇది నువ్వు టైలరింగ్ నేర్చుకున్నావు, చూసినావు, అది నీకు వచ్చో రాదనుకున్నావు, నేర్చుకున్నావు. నేను అదే అంటే చాలా మంది ఆ పని చేస్తుంటే కూడా నీకెందుకు, నువ్వు వేడ కొడతావు, నీకు రాదు, ఏం చేసావు, మిషన్ ఎందుకు, పనికి పోతున్నాం కదా, పనికి రావచ్చు కదా అంటారు, ఎందుకు అని అన్నారు సార్. నన్ను ముఖం పట్టుకొని అన్నారు, నీకెందుకు ఆ మిషన్ అవసరమా, 700-200 ఇచ్చినా బ్లౌజ్ కుట్టిస్తారు, నీకెందుకు అని. అంటే ఎవరు కుట్టపోయినా సరే నాకు 2 కూతుర్లు, నాది ఉంది, నేను నాదైనా చేసుకుంటా పని అని చెప్పేసి చేసిన. ఇప్పుడు బయట కుడుతున్నావు? బయట చాలా వరకు. ఇప్పుడు నేను 10 ఏళ్ళు సార్ మిషన్ నేర్చుకొని. సూపర్ సూపర్. షాప్ ఉందా ఇంట్లోనేనా? ఇంట్లోనే. ఓకే, వెరీ గుడ్ అమ్మా. చాలా నిజంగా కూడా చాలా గొప్ప మనసునేది, గొప్ప వ్యక్తిత్వం కూడా. ఎందుకంటే ఒకరి మీద ఆధారపడకుండా నీ పని నువ్వు చేసుకుంటూ 10 మందిని తయారు చేస్తూ నీ పిల్లల్ని చదివిస్తూ మళ్ళీ నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆ వృత్తిని కొనసాగిస్తున్న చూడు, యాట్సాప్ అమ్మ నీకు ఖచ్చితంగా. అరుణ గారు, ఈ చివరికి నీకు నచ్చిన ఒక 2 పాటలు, ఒక్క 2 పాటలు మంచి నీకు. రంగు రింగుల వాడే ఓయమ్మో వాడు రంగైన మనగాడు యాదమ్మ, వాడు రంగు రింగుల వాడే ఓయమ్మో వాడు రంగైన మనగాడు యాదమ్మ, కత్తెర జుంపాలే ఓయమ్మో వాడు కలగల్ల మోగోడు యాదమ్మ, వాని కత్తెర జుంపాలే ఓయమ్మో వాడు కలగల్ల మోగోడు యాదమ్మ, యాదమ్మ వాని ఏ తల్లి కన్నద ఓయమ్మో వాడు ఎంసకనున్నాడు యాదమ్మ, వాని ఏ తల్లి కన్నద ఓయమ్మో వాడు ఎంసకనున్నాడు యాదమ్మ, సెలకలకు పోతుంటే పొద్దున లేసు సెలకలకు పోతుంటే దారిలో ఉంటాడే ఓయమ్మో వాడు దారి కడ్డం రాడు యాదమ్మ, వాడు దారిలో ఉంటాడే ఓయమ్మో వాడు దారి కడ్డం రాడు యాదమ్మ, బొడ్డు మల్లె పూలు వల్లే వసుకొని, బొడ్డు మల్లె పూలు వల్లే వసుకొని, సినిమా కంట నేను వెళ్ళిపోతుంటే, సినిమా కంట నేను వెళ్ళిపోతుంటే గంట టైం పెడతాడు ఏమో వాడు బస్ స్టాండ్కి వెళ్తాడు యాదమ్మ, వాడు గంట టైం పెడతాడు ఏమో వాడు బస్ స్టాండ్కి వెళ్తాడు యాదమ్మ, వాడు రంగు రింగుల వాడే ఓయమ్మో వాడు రంగైన మునగాడు యాదమ్మ, వాడు రంగు రింగుల వాడే ఓయమ్మో వాడు రంగైన మునగాడు యాదమ్మ, యాదమ్మ వాణ్ణి ఏ తల్లి కన్నద ఓయమ్మో వాడు ఎంసక్కనున్నాడు యాదమ్మ, వాణ్ణి ఏ తల్లి కన్నద ఓయమ్మో వాడు ఎంసక్కనున్నాడు యాదమ్మ, పట్నమల్లా నేను ఫస్టైన హోటల్లా, పట్నమల్లా నేను ఫస్టైన హోటల్లా, మటని తోటి నేను టిఫిన్ చెయ్యబోతే జారిపోతున్నాడే ఓయమ్మో వాడు సెయ్యి కన్నడ ఎక్కు యాదమ్మ, వాడు
వాడు జారిపోతున్నాడే ఓయమ్మో నా సెయ్యి కెన్నడ ఎక్కు యాదమ్మ నా సెయ్యి కెన్నడ ఎక్కు యాదమ్మ నా సెయ్యి కెన్నడ ఎక్కు యాదమ్మ. చాలా చక్కటి పాట అమ్మ, సూపర్ అసలు. అంటే ఆ యాదమ్మకి ఏమో చెప్తుంది ఆయన గురించి, చెప్తుంది వాడు చాలా బాగుండు చక్కగా ఉండు అంటే ఆయన మీద కొంచెం ప్రేమ ఉంది నాకు, కొంచెం ప్రేమ ఉంది ఆయనకు లేదు, ఆయనకి లేదు. కానీ వాడు పోతుండే ఏదమ్మా నువ్వన్నా జర చెప్పరాదు అన్నట్టు ఆమెకు చెప్తుంది అనమాట. చాలా అద్భుతం అమ్మ. అంటే జానపదాలలో చాలా కొంటె పదాలతోటి నర్మగర్భంగా ఉంటాయి పాటలన్నీ కూడా. అంటే తనకు చెప్పాలి కానీ ఎట్లా చెప్పాలి, డైరెక్ట్ ఆయన కనబడుతుండే కానీ చెప్పలేరు. సో ఫ్రెండ్స్ పక్కనున్న ఇక మరిదితోటి ఈ కాలంలో ఫోన్లు ఉన్నాయి సార్, ఆ కాలంలో ఫోన్లు లేవు కదా. ఓ మనిషిని అక్కను చెల్లెను చేసుకొని చెప్పు మా బాగా పోతుండు నా దిక్కు చూస్తలేడు. అదే ఇప్పుడు అదే యాదమ్మ లెక్క. చాలా చక్కటి పాట. ఇంకొక పాట మన ప్రేక్షకుల కోసం చివరి పాట, మంచి పాట. యాడగా నరాడే నా దొరాల వెంకటేశ గుళ్ళె ఉన్నడేమో నా దొరాల వెంకటేశ గుడిలో పట్టున్నడేమో నా దొరాల వెంకటేశ. ఊరెంక ఉల్లి తోట నా దొరాల వెంకటేశ ఊరెంక ఉల్లి తోట నా దొరాల వెంకటేశ. తోటల్ల ఉన్నడేమో నా దొరాల వెంకటేశ యాడగాన రాడే నా దొరాల వెంకటేశ. తోటల్ల లేను పిల్ల ఊరుల్ల లేను పిల్ల తోటల్ల లేను పిల్ల ఊరుల్ల లేను పిల్ల తోటల్ల లేని పిల్ల ఊరుల్ల లేని పిల్ల తోటల్ల లేని పిల్ల ఊరుల్ల లేని పిల్ల తోటల్ల లేను పిల్ల నా బాల సెందురమ్మ ఊరుల్ల లేను పిల్ల నా బాల సెందురమ్మ తోటల్ల లేను పిల్ల నా బాల సెందురమ్మ ఊరుల్ల లేను పిల్ల నా బాల సెందురమ్మ. బాయంక బంతి తోట నా దొరాల వెంకటేశ బాయంక బంతి తోట నా దొరాల వెంకటేశ వెంకటేశ యాడనగాన రాడే నా దొరాల వెంకటేశ నన్ను బాసలాడేమి నా దొరాల వెంకటేశ. బంతుల్ల లేను పిల్ల నిన్ను బాసలాడలేను బంతుల్ల లేను పిల్ల నిన్ను బాసలాడలేను లేను నిన్ను బాసలాడలేనే నా బాల సెందురమ్మ నిన్ను బాసలాడలేనే నా బాల సెందురమ్మ. చాలా అమ్మ, చాలా అద్భుతమైన పాటలు. చాలా అంటే నాకు తెలిసి ఎన్ని పాటలు నోటికి పాడడం అంటే మీకే సాధ్యం అనుకుంటా. చాలా చక్కటి పాటలు పాడారు. మీ జీవిత విశేషాల్లో కూడా మీరు మీ జీవితంతో ఒక పోరాటం నడుపుతుర్రు. ఎవరైనా నడపవలసిందే, కానీ మీరు కూడా మీ భర్త పోయినా కూడా భర్త అడుగుజాడల్లో నడుచుకుంటూ పిల్లల్ని పెంచుతూ చక్కగా మీ పని మీరు చేసుకుంటూ ఈ జానపద పాటలను రక్షిస్తారు. చూడు, చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ. నువ్వు ఇంత దూరం వచ్చి మాకు టైం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. చూశారు కదా, అరుణ జానపద గాయని చాలా కష్టాలను ఎదుర్కొంది, చాలా కష్టాలు పడ్డది. అయినా కూడా పాటను నమ్ముకునే ఆ పాటతోనే నా ప్రయాణం అంటూ ముందుకు సాగుతుంది. ఖచ్చితంగా అటువంటి అరుణను మనం ఎంకరేజ్మెంట్ చేద్దాం. భవిష్యత్తులో ఏమన్నా అవకాశాలు ఉన్నా కూడా అరుణకి ఇచ్చే ప్రయత్నం మనందరం చేద్దామని కోరుకుంటూ మరో వారం మరొక గాయకులతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.